మాజీ మంత్రి కేటీఆర్ మెడకు ఫార్ములా రేస్ 55 కోట్ల అవినీతి ఉచ్చు బిగుస్తున్న కొద్దీ ప్రజల్లో ఈ అంశాన్ని పక్కదారి పట్టించే విధంగా కేటీఆర్ అనేక నాటకాలు ఆడుతున్నారు. ఒకటి, అమృత్ పథకంలో అవినీతి జరిగిందని ఒక పక్కన, అదేవిధంగా కొడంగల్ ఫార్మా సిటీ ఏదైతే ఉన్నదో లగచెర్ల గ్రామంలో కలెక్టర్పై దాడి చేయించి ఈ యొక్క తన యొక్క అరెస్టు అంశాన్ని దాచిపెట్టే ప్రయత్నం చేసే పనిలో కేటీఆర్ గారు ఉన్నారు. అదేవిధంగా ఫార్ములా 1 రేసు వ్యవహారంలో 55 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోకుండా, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతులు తీసుకోకుండా నేరుగా విదేశీ సంస్థల ఖాతాల్లోకి బదిలీ చేశారు. ఇది చట్ట విరుద్ధమైనటువంటి చర్య. కాబట్టి ఏసీబీ అధికారులు సమగ్ర విచారణ జరిపేసి సాక్ష్యాధారాలు సేకరించేసి గవర్నర్ గారికి మరి కేటీఆర్ గారిని అరెస్టు చేసే అనుమతి ఇవ్వాలని చెప్పేసి ఒక నివేదికనివ్వటం జరిగింది. గవర్నర్ గారికి ఆ నివేదిక ఇచ్చి కూడా ఇప్పటికి 15 రోజులు అవుతుంది. గవర్నర్ గారు ఆ అనుమతి ఇస్తే వెంటనే ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కేటీఆర్ను తక్షణమే ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి విచారణ జరిపే అవకాశం ఉంటుంది. కానీ కేటీఆర్ గారు బీజేపీ అగ్రనాయకత్వాన్ని ప్రసన్నం చేసుకునేందుకు ఢిల్లీ పోయి మళ్ళీ ఈ విషయం ఎక్కడ తెలిస్తే బయటకు పొక్కితే మరి ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయనే ఆలోచనతో అమిత్ షా లాంటి వాళ్ళని ప్రసన్నం చేసుకునే పనిలో ఢిల్లీ పోయినట్టే పోయి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద బట్టగాల్చి మీద వేసే విధంగా అమృత్ పథకంలో అవినీతి జరిగిందనేటువంటి ఆరోపణ చేసి విలేకరుల సమావేశం పెట్టి ప్రయత్నం చేశారు. ఇదంతా విచిత్రమైన అంశం ఏంటంటే, వాస్తవంగా కేటీఆర్ గారు ఎందుకు వెళ్ళారు? గవర్నర్ గారు అరెస్టు చేయకుండా నిలుపుదల చేసుకునేందుకు బీజేపీ అగ్రనాయకత్వం దగ్గరికి వెళ్ళారు. అందుకు అరెస్టు కాకుండా ఉండేందుకు తాయిలాలుగా మహారాష్ట్రలో జరిగే ఎన్నికల్లో ఇంకా ఇతర రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో బీజేపీకి ఒక సూట్ కేసులు డబ్బు సంచులు మరి హవాలా రూపంలోనో ఏ రూపంలోనో తీసుకువెళ్ళి ఇచ్చారనేటువంటి పెద్ద ఎత్తున వదంతులు పుడుతున్నాయి. వాస్తవం. ఎందుకంటే గతంలో కూడా ఇదే విధంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ నాయకుల్ని ఏ విధంగా ప్రసన్నం చేసుకున్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే విధంగా ప్రసన్నం చేసుకుని అరెస్టుల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కాబట్టి అసలు ఏం జరిగింది? ఫార్ములా 1 రేసు విషయంలో దస్త్రాలు సాక్ష్యాధారాలుగా సిద్ధంగా ఉన్నాయి. అవి చెడిపినా చెరగిపోవు. అదేవిధంగా అమృత్ పథకం విషయంలో అసలు ఏం జరిగింది? అమృత్ పథకం అనేది ఎప్పుడు వచ్చింది? అమృత్ పథకం అంటే అసలు ఏంటి అనేది తెలుసుకోవాలి మనం. అమృత్ పథకం అనేది 2015 సంవత్సరంలో ఇక్కడ కేంద్ర ప్రభుత్వం దాన్ని తీసుకురావడం జరిగింది. కొన్ని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని వందల నగరాల్లో పట్టణాల్లో ఈ అమృత్ పథకాన్ని అమలు చేయడం ద్వారా, అమృత్ అంటే అటల్ మిషన్ ఫర్ రెజోనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటి దానికి పేరుగా ఆ సంక్షేమ పథకానికి పేరు అటల్ మిషన్ ఫర్ రెజోనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్మిషన్ అనేటువంటి ఈ పథకాన్ని 2015 సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. తెలంగాణలో కూడా కొన్ని పట్టణాల్లో మురుగు నీటి నాళాల ద్వారా మురుగునీటిని బయటికి తరలించే ప్రక్రియ, అదేవిధంగా ట్యాప్ నీళ్లు శుద్ధమైనటువంటి జలాన్ని నగరాల్లో ఉండే ప్రజలకు పట్టణాల్లో ఉండే ప్రజలకు అందించే కార్యక్రమం, అదేవిధంగా మౌలిక సదుపాయాలు పట్టణాల్లో నివసించే పేద ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పన పర్యావరణాన్ని పెంపొందించేందుకు ఏర్పాట్లు, పార్కుల్లో మరి మొక్కలు నాటే కార్యక్రమం, ఇట్లాంటి అనేక రకమైనటువంటి కార్యక్రమాల సమ్మిళితమే అమృత్ పథకం. ఈ పథకం కింద మొదటి విడతలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కాంట్రాక్టర్లు కేటాయించారు. రెండో విడతలో టెండర్లు 19-20 అప్పుడు వారు కేటీఆర్ గారు రీటెండర్లు పిలిచేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ప్రతిమా శ్రీనివాస్ గారంటే ఇంకెవరికో ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత అదే పార్టీలో ఉన్నటువంటి కందాల ఉపేందర్ రెడ్డి గారు స్వయానా అల్లుడు సుజన్ రెడ్డి గారు కూడా ఆయన కాంట్రాక్టర్. బీఆర్ఎస్ పార్టీలో 1000 కోట్ల కాంట్రాక్టులు చేసినటువంటి చరిత్ర ఆయనకున్నది. కానీ ఆయన సహసిద్ధంగా కాంట్రాక్టర్లకు ఏ పార్టీ ఉన్నా ఏ ప్రభుత్వం ఉన్నా
వాళ్ళ యొక్క కార్యక్రమాలు వాళ్ళ వృత్తిరీత్యా చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ యొక్క కేటీఆర్ గారు రీటెండర్ ఇచ్చిన దాంట్లో కూడా సృజన్ రెడ్డి గారు కూడా ఒక 1300 కోట్లకు సుమారు అటు ఇటుగా టెండర్లు దాఖలా చేయడం జరిగింది. అది రహస్య పద్ధతిలో టెండర్లు ఓపెన్ చేసి సృజన్ రెడ్డి గారికి ఆ టెండర్ ఖరారు కావటం జరిగింది. ఇందులో దాపరికం లేదు, అంతా పారదర్శకంగానే జరిగింది. కానీ ఇక్కడ ఏం ఆరోపణ చేస్తున్నారు? గతంలో కేటీఆర్ గారు బంధువులకు కాంట్రాక్ట్లు అప్పచెప్పినప్పుడు ప్రతిమా శ్రీనివాస్కి కాళేశ్వరం 21,000 కోట్లు కాంట్రాక్ట్ అప్పచెప్పినట్లు, రకరకాల బంధుమిత్రులకు దోచిపెట్టినట్టు రేవంత్ రెడ్డి గారి మీద కూడా ఆరోపణ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే ఎవరైతే సృజన్ రెడ్డి ఉన్నారో ఆ సృజన్ రెడ్డి ఎక్కడో ఈ వేలు విడిచిన చుట్టమే అంట తోక బంధువు, ఎక్కడో బంధువు ఆయన. దానికి కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు తన బంధువుకి ఇచ్చుకున్నారని చెప్పి అబద్ధాలాడి ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నాడు. అమృత్ పథకం పైన విషం జిమ్మే ప్రయత్నం చేస్తాడు. ఇది మంచిది కాదు. అదే విధంగా ఎవరు ఈ సుజన్ రెడ్డి అని అంటే స్వయానా బీఆర్ఎస్ పార్టీ కందాల ఉపేందర్ రెడ్డి పాలేరు నియోజకవర్గానికి చెందినటువంటి ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే అల్లుడు. అదే విధంగా ఆయనే సృజన్ రెడ్డే కేటీఆర్ ఈ అంశాన్ని లేవనెత్తినప్పుడు సృజన్ రెడ్డి నా పైన కేటీఆర్ గారు మీరు అనవసరంగా ఆరోపణలు చేస్తున్నారు, దీనికి సమాధానం చెప్పాలి, క్షమాపణ చెప్పాలి అని చెప్పి పరువు నష్టం దావా వాళ్ళ నోటీసులు కూడా ఇవ్వటం జరిగింది. కాబట్టి ఇందులో ఎటువంటి అవకతవకలు లేదు. కాబట్టి కేటీఆర్ గారు అరెస్టు ముంచుకొస్తుంది, ఉచ్చు బిగుస్తుంది. కాబట్టి ఏదో రకంగా తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించాలి, ఈ తన అరెస్టు అంశాన్ని పక్కదారి పట్టించాలనేటువంటి దురుద్దేశంతో కలెక్టర్ పైన లగిచెర్రలో కలెక్టర్ పైన దాడి చేయించడం జరిగింది. అదేవిధంగా అవినీతి జరిగినటువంటి అమృత్ పథకంలో అవినీతి జరిగిందనేటువంటి అబద్ధాలు ఆడే ప్రయత్నం చేసి మరి దొరికిపోయారు. కేటీఆర్ గారు దొరికిపోవటం జరిగింది. కాబట్టి ఇది ఇప్పటితో జరిగినటువంటి అంశం కాదు. గత కొన్ని ఏళ్లుగా ఈ అవినీతి అనేది గుట్టలుగా బీఆర్ఎస్ హయాంలో పేరుకుపోయింది. ఈ అవినీతిని వెలికి తీసేందుకే రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రేవంత్ రెడ్డి గారి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అనేక అక్రమాలపై, కాళేశ్వరంలో జరిగిన అవినీతి పైన నేను పోరాటం చేస్తా అని చెప్పడం జరిగింది. ప్రజలు నమ్మారు, అట్లనే పోరాటం చేశారు. అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో అక్రమాలు జరిగాయి. తక్కువ రేటు కొనాల్సిన విద్యుత్తుని ఎక్కువ రేటు కొనుగోలు చేసి కమిషన్లు జేబులో వేసుకున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున రుజువులతో సహా పోరాటం చేశారు. ఆ ప్రజలకిచ్చిన మాట అనుగుణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలి కాబట్టి వెంటనే విచారణ కమిషన్లు వేశారు. కాళేశ్వరంలో విచారణ కమిషన్ 2 నెలల్లో ముగుస్తుంది. అధికారులు మొత్తం కూడా తేటతెల్లం చేశారు. మాకు సంబంధం లేదు, వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే ముఖ్యమంత్రి మంత్రులు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టామని చెప్పి వాళ్ళు తప్పించుకున్నారు. కాబట్టి ఆ కాళేశ్వరం ముచ్చు కూడా బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకులకు, కేటీఆర్కి, హరీష్ రావుకి, కేసీఆర్కి బిగించుకోబోతుంది. కాబట్టి ఏదో రకంగా మరి కాంగ్రెస్ పార్టీ మీద, ప్రభుత్వం మీద మరి రాళ్లేసే ప్రయత్నం కేసీఆర్ గారు చేస్తాడు. తెలంగాణ ప్రజలారా నమ్మకండి, ఇవన్నీ కృత్రిమ ఉద్యమాలు, విష ప్రచారాలుగా భావించండి. నిజాయితీగా మీకు ఇచ్చిన మాట ప్రకారం మీరు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎందుకు కట్టబెట్టారు? బీఆర్ఎస్ పార్టీ అవినీతిని వెలికి తీస్తాం, చట్ట ప్రకారం శిక్షిస్తాం, అవినీతి చేసిన వాళ్ళని, ప్రజాధనాన్ని దొంగిలించిన వాళ్ళని చట్ట ప్రకారం శిక్షిస్తాం అంటేనే మీరు మా కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం అట్టబెట్టారు. కాబట్టి మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చట్టబద్ధంగా విచారణ సంస్థల ద్వారా చట్టబద్ధంగా విచారణ జరిపి మరి ఎవరైతే కారకులయ్యారో, గత ప్రభుత్వంలో అవినీతి కారకులయ్యారో వారిని శిక్షించే పనిలో ఉన్నారు. దయచేసి సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నా. ఇంకొకటి కులగణన అనేది చాలా మంచి అంశం. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలవబోతుంది. కులగణన అంటే ఇది ఒక్కళ్ళకే కాదు, బీసీలకే కాదు, అన్ని వర్గాల యొక్క కులాలని, వాళ్ళ కులంలో ఉన్నటువంటి పేదరికాన్ని తెలుసుకోవడానికి, తద్వారా సంక్షేమ పథకాల ద్వారా పేదవాళ్ళని, అన్ని కులాల్లో ఉన్న పేదవాళ్ళని అభివృద్ధి పదంలో తీసుకునే ప్రక్రియలో భాగంగా జరుగుతుంది. కాకపోతే దీనిపైన కూడా కొద్ది మంది బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు, బీజేపీ పార్టీ వాళ్ళు విషం జిమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు మీ చెంతకు వచ్చినప్పుడు ఓపిక్గా సమాధానం ఇవ్వండి, వాస్తవాలు ఇవ్వండి. వాళ్ళు వచ్చిన వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు కాదు, ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ళు. పాకిస్తాన్ వాళ్ళకి మన సమాచారం ఇస్తున్నామంటే, లేకుంటే చైనా వాళ్లకు మన సమాచారం ఇస్తున్నామంటే మనం భయపడాలి. మన సంక్షేమం కోసం, మన అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసి
కులగణన కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు మీ ఇంటికి వస్తే వాళ్ళు అడిగే ప్రశ్నలందరికీ కూడా ఓపికగా సమాధానం చెబితే, వాస్తవాలు తెలియజేస్తే ప్రజాధనం మరి దుర్వినియోగం కాకుండా పేద ప్రజలు ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళ అభివృద్ధికి మనం అందరం కూడా పాటుపడిన వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఈ లైవ్ని ఇంతటితో ముగిస్తున్నా. ఇట్లు మీ కోటూరి మానవతరాయ్, టీపీసీసీ అధికార ప్రతినిధి, నిరుద్యోగ జేఏసీ చైర్మన్. నమస్తే.